ఈయన యొక్క స్వయం బుద్ధిని ఆలోచన చేసి ఈయన ఏం చేశాడంట? ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడు? దేవుడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే నిన్న ఏదో ఒక మాటలలో మేము చర్చిస్తూ ఏమనుకున్నామంటే, బ్రదర్ మన యొక్క సంఘాలు ఉన్నాయి, మన యొక్క సహవాసాలు ఉన్నాయి, ఒక ఇద్దరు రాలేదు అనుకోండి, వాళ్ళు మనకి గిట్టిన వాళ్ళు అయితే 4-5 సార్లు కాల్ చేసి అడుగుతాం, బ్రదర్ ఎందుకు రాలేదు అని. ఎవరన్నా గిట్టిన వాళ్ళు రాలేదు అనుకోండి, మనకేం లేదు, వాళ్ళిద్దరితో ఏమన్నా నష్టపోయినామా, అట్లా రాకుండా ఉంటేనే బెస్ట్ అంట. అయితే యేసయ్య యొక్క గొప్పతనం ఎలా ఉంటున్నదంటే, 99 గొర్రెలు ఉన్నాను, ఒక్క గొర్రె కనిపించలేని తన 99 గొర్రెలను పక్కన పెట్టేసి ఆ ఒక నశించే త్రోవ తప్పిన ఒక గొర్రె పిల్ల కొరకై ఈయన ప్రార్థన. అట్లాంటి ఒక స్వభావం మనలో ఉండాలి ప్రియమైన. మనకు ఇప్పుడుండే ఒక పరిస్థితులలో కాపర్లు చాలా బాధ అనిపిస్తుంది. ఒక సంఘము దాని ఒక త్రోవ తప్పి ఏమన్నా సంఘస్థులు వెళ్తా ఉంటే మనకు గిట్టనోళ్ళే, వాళ్ళకు బుద్ధి లేదులే అంటారు. కానీ వాట్ ఈస్ ద మెజర్స్ యూఆర్ ట్రైంగ్ టు గ్యాదర్ తీసుకోవడానికి? ఎందుకంటే 99 గొర్రెలు ఉంటాయి, ఒక్క గొర్రె ఏందనేది దేవుడు ఒక ఆలోచన చేయవచ్చు. అయితే అతను ఒక ప్రణాళికతో ఈ యొక్క లోకానికి ఏముంటున్నాడంటే, ఈ యొక్క ఆత్మను నశించకూడదు. అందుకని ఆ ఒక ప్రణాళికతో ఆ ఒక తల్లి చూడండి, 5-6 పిల్లలు ఉన్నారంటే ఒక్క పిల్లడు త్రోవ తప్పినట్లయితే బాధపడుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమ మనం అనుకోవచ్చు, బ్రదర్ 4 ఉంటారు, వాళ్ళ పాటు చూసుకో, వాళ్ళ ఒప్పంది ఏంటి అంటే మీ ముందు ఒప్పుకున్నట్టుంటారేమో, కానీ తల్లి ప్రేమ అంతా ఆ నశించే పిల్లల గురించి. ఇక్కడ కూడా దేవుడు ఈయనని ఎన్నుకున్న విషయమే పెద్దది. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఇక్కడ యోనాను ఎన్నుకొని, ఎవరికి లేదు ఒక ధన్యత, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకు సువార్త సాధించునైనా, వాళ్ళు నశించిపోతారు, దేవుడు నాశనం చేస్తాడని చెప్పు, వాళ్ళ క్రియలను మార్చుకోమంటే ఇతను మన యొక్క జీవితాలలో మనం దేవుని కంటే ఎక్కువగా మన యొక్క బుద్ధులను వాడుతాం. మన యొక్క దేవుడు ఇచ్చిన జ్ఞానం కంటే గొప్పగా మనం వాడతాం మన యొక్క బుద్ధి. అదే మనం 42వ వచనం ఒకసారి చదవటమా? అదే 12వ వచనంలో 42వ వచనంలో ఒకసారి చదవండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తెరము వారితో నిలవబడి వారి మీద న్యాయస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినేటప్పుడు భూమి ఎత్తముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడి. ఈ మాట గమనించాలి. మన మామూలుగా బైబిల్ క్రైస్తవులు విశ్వాసులుగా ఎవరంటే జ్ఞానవంతుడు అంటే మనం నోటికి వచ్చే ఒక మాట ఎవరండి? సొలొమోను మహారాజు అలాంటి ఒక జ్ఞానవంతుడు ఎవరు లేరు అంటారు. అయితే ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే చదువు ఒక మాట, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గొప్పవాడు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయనను వెదకాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును. ఇక్కడ ఉన్నాడు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుగా ఒక సృష్టి దేవుడు సృష్టించుంటున్నాడు. ఈజ్ అ క్రియేషన్, ఈజ్ నాట్ ద క్రియేటర్. మనం ఒక మాట ధ్యానించాలి ఏంటంటే, మనము ఒక సృష్టికర్తను ఒక సృష్టితో పోలుస్తూ ఉంటున్నామా, లేకపోతే సృష్టికర్తకి ఇచ్చే ఒక ప్రాముఖ్యత ఇస్తా ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న నీకున్నాను. We fall behind the creation. ఎంత గొప్పగా సృష్టి గురించి మనము అతిశయిస్తాం, కానీ ఆ ఒక సృష్టికర్తను మనము మరిచిపోయింది. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. డాక్టర్లు బాగా చేశారని ఆయన గొప్పతనం చేస్తారు, కానీ డాక్టర్లు సృష్టి
సృష్టించిన ఒక సృష్టికర్తను మనం మర్చిపోతాం. విశ్వాసులుగా చాలా బాధాకరమైన ఒక విషయం. ఇక్కడ ఒక యోనాను దేవుడు ఎన్నుకొని అక్కడికి వెళ్ళునైనా అంటే ఈయన ఏం చేశాడంట, నినివే పట్టణానికి వెళ్ళంటే ఇక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అయితే గాడ్ హాస్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నట్లయితే దేవుడు ఆ క్రియలను ఎట్టనన్నా చేస్తాడు. దేవుడు నిన్ను తలగా వాడతాడు, కానీ ఏదో ఒక రీతిగా దేవుడి ఒక ప్రణాళిక ఏదో ఒక రీతిగా. అప్పుడు దేవుడు యోనాను బాధపడలేదు. ఇతను త్రోవ తప్పి నా ఒక మాట వ్యతిరేకించాడని ఆయన సృష్టిని ఆ ఒక సృష్టిని మలిచాడు. వీళ్ళకై వీళ్ళు ఎవరైతే ఆ ఒక ఓడలో ఉంటున్నారో వాళ్ళకై వాళ్ళే ఏం చేశారో ఆయనను తీసి నీళ్ళలో పడివేశారు. ఈ మేడ్ ద సిచ్యువేషన్. చూడండి, ఆ ఒక సృష్టికర్త, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ ఇంపాసిబుల్. ఆయన ఒక డిక్షనరీలో అసాధ్యమైనది ఏది లేదు, అంత సాధ్యమే. ఎలాంటి ఒక పరిస్థితి ఉన్నాను, ఇంకొక క్షణంలో ఇతను మరణిస్తాడు అన్నను కొన్ని వేల, కొన్ని వందలు, కొన్ని సంవత్సరాలు జీవించే రోజులు ఉంటుంది. చూడండి, మన రోజు ఆధారము ఒక అతను సాక్ష్యం చెప్తా అన్నాడు ఒక సంఘంలో. ఏమన్నాడంటే, ನಮ್ಮ ಮದರ್ ಕ್ಯಾನ್ಸರ್ ಇದ್ರೆ ಕ್ಯಾನ್ಸರ್ ಇಟ್ಕೊಂಡ ಡಾಕ್ಟರ್ ಏನ್ ಹೇಳಿದ್ರಂದ್ರ 2 ವಾರ ಮನೆಗೆ ತಗೊಂಡೋಗಿ ಅವ್ರು ಬೇಕಾಗಿದ್ದೇ ಎಲ್ಲ ಕೊಡಿಸ್ತೀರಿ, ತಿಂಡಿ ఎంజాయ్ ಮಾಡಿ. ఆ డాక్టర్ చెప్తే వీళ్ళు పాప ఇంటికి తీసుకొని వచ్చి బాగా తినిపించి ఆమెకు పెడతా అంటే 2 వారాలు పోయింది, 2 నెలలు పోయినాయి, 2 సంవత్సరాలు పోయినాయి. ఆమె 42 సంవత్సరాలు ఈ రోజు వస్తా ఇంకా సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. 2 వారాలు ఎవరిచ్చారు అంటే ఒక సృష్టి ఇచ్చారు, సృష్టికర్త డాక్టర్ ఇచ్చారు. అయితే సృష్టికర్త ఒక ప్రణాళిక వేరే ఉంటుంది. చూడండి, నినివే పట్టణానికి వెళ్ళాలంటే మన ద్వారా ఎక్కడికి పోదాం? రెడీ తారసిస్. అయితే దేవుని ప్రణాళిక అది కాదు. మన ఒక జీవితాలలో ఒక దేవుడు మనకు ఒక ప్రత్యేకించి ఒక ప్రణాళిక పెట్టుకుంటున్నాడు. మనం వ్యతిరేకించి మన స్వయ బుద్ధితో ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే God will twist and turn and bring the situation. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, అరే నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నా, నిజంగా దేవుడే తీసుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ బై యాక్సిడెంట్. ఇక్కడ ఏదో అకస్మాత్తుగా మనం చేరలేదండి. ఏదో ఒక మెసేజ్ చూసో లేకపోతే ఎవరో ఏమో